today we are going to learn the parts of plants. సో ప్లాంట్ పార్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ అంటే ఇక్కడే నివసిస్తుందో దాన్ని బట్టి దానికి 2 పార్ట్లుగా డివైడ్ చేయబడింది. సో ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఉంది కదా, ఇది ఎక్కడ ఉంటుంది? దిస్ పార్ట్ ఈస్ ప్రజెంట్ ఇన్ అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ పార్ట్ని మనం ఏమంటామంటే రూట్ సిస్టమ్ అని అంటాము. రూట్ సిస్టమ్ అంటాము. చూడండి రూట్ చూడండి, ఒక రూట్ సిస్టమ్ అని అంటాం. ఈ అండర్ గ్రౌండ్ పార్ట్ మొత్తం రూట్ సిస్టమ్ అంటాం. అంటే ఏముంటాయి? రూట్స్ ఉంటాయి. దీనిలో ఈ రూట్ సిస్టమ్ ఏముంటాయి? జస్ట్ రూట్స్ మాత్రమే ఉంటాయి. సో దీనిలో బ్రాంచెస్, స్టెమ్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ రూట్స్ మాత్రం ఉంటాయి. దీన్ని రూట్ సిస్టమ్. ద పార్ట్ విచ్ ఈస్ ప్రజెంట్ అబౌవ్ ద గ్రౌండ్, దట్ పార్ట్ ఈస్ కాల్డ్ షూట్ సిస్టమ్. సో దీని పైన గ్రౌండ్ పైన ఉండే ఈ పార్ట్ మొత్తం ఏమంటాం? షూట్ సిస్టమ్ అంటాం. ఈ పార్ట్ అంతా షూట్ సిస్టమ్. సో ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది రూట్ సిస్టమ్, షూట్ సిస్టమ్ గురించి. సో ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ పార్ట్స్ యొక్క నేమ్స్ ఏంటి తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం దీన్ని ఏమంటాం? రూట్స్ అంటాం. ఏమంటాం? రూట్స్ అంటాం. సో ఇవన్నీ రూట్స్. ఇవన్నీ డివైడ్ అయిపోయింది. మెయిన్ రూట్, ప్రైమరీ రూట్ అంటాం కదా, ఇలాంటి డివైడ్ అయ్యేవి రూట్స్. అండ్ ఇక్కడ చిన్న చిన్న రూట్స్ నుంచి చిన్నగా వచ్చే స్మాల్ రూట్లెట్స్ ఉంటాయి కదా, దీనిలో కనబడడం కష్టం అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. దీన్ని రూట్ హెయిర్స్ అంటాం. దీన్ని రూట్ హెయిర్స్ అంటాం. కనిపిస్తున్నా కదా, చూడండి. ఈ రూట్ హెయిర్స్ ద్వారా వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. సో ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్ ఏంటి? ఫంక్షన్ ఆఫ్ రూట్స్ is to observe the water and minerals present inside the soil. సో సాయిల్ లోపల ఉంటుంది కదా, ఈ భాగం అంతా, ఈ పార్ట్ అంతా సాయిల్ లోపల ఉంటుంది కదా. అసలు దీని పని ఏంటి మెయిన్? సో నార్మల్గా మన స్టూడెంట్ పని ఏంటి? చదువుకోవడం. మా పేరెంట్స్ పని ఏంటి? అమ్మ పని ఏంటి? ఇంట్లో వంట చేయడం. నాన్న పని ఏంటి? బయట సంపాదించడం. నువ్వు స్టూడెంట్ కాబట్టి పని చేయాలి, అంటే నీ వర్క్ అది. సో దీని వర్క్ ఏంటి? వాటర్ని లోపల ఉంటుంది కదా, వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తుంది? ఇదంతా పంపించేస్తుంది ప్రతి చోటికి. ఈ ప్లాంట్ ప్రతి చోటికి ఆ వాటర్ పంపించేస్తుంది. సో మెయిన్ దీని ఇంత పెద్ద వర్క్ ఉంది, చూసారా ఇంత ఇంపార్టెంట్ వర్క్ రూట్ది. అదే వాటర్ లేకపోతే, రూటే లేకపోతే ఏమవుతుంది? వాటర్ వస్తుంది ఈ ప్లాంట్కి? రాదు కదా. సో రూట్స్ అనేవి అంత ఇంపార్టెంట్. రూట్ వర్క్ ఏంటి? టు అబ్జర్వ్ ద వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్, న్యూట్రియంట్స్, వాటర్ అండ్ మినరల్స్. సో ఈ వాటర్ మినరల్స్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తుంది? ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్కి పంపించేస్తుంది. తర్వాత ఈ షూట్ సిస్టంలో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్, ఈ థిక్ పార్ట్, మిడిల్ పార్ట్ని మనం స్టెమ్ అంటాం. ఏమంటాం? స్టెమ్ అంటాం. ఈ స్టెమ్ సైడ్స్ నుంచి ఇంకా సన్నటి స్టిక్స్ అనేవి వచ్చాయి, చూసారు కదా, అబ్జర్వ్ చేసిన. ఈ సన్నటి స్టిక్స్ని మనం బ్రాంచెస్ అంటాము. ఈ బ్రాంచెస్ నుంచి లీవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో స్టెమ్ చూసారా ఎంత పెద్దగా థిక్ ఉంటుందో. ఈ సైడ్స్ వచ్చేది ఏంటి? బ్రాంచెస్ అంటాం. వీటిని లీవ్స్ అంటాం. ఇక్కడ మనం ఇది చిన్న ప్లాంట్ కాబట్టి ఏ ఫ్లవర్ కానీ ఫ్రూట్స్ కానీ రాలేదు. సో ఫస్ట్ నార్మల్గా మనం పెద్ద ప్లాంట్ చూస్తే అక్కడ ఏమొస్తుంది? ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ తర్వాత ఫ్లవర్ నుంచి ఫ్రూట్స్ వస్తుంది. ఫ్రూట్స్లో సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ని మళ్ళీ మనం తీసి మట్టిలో పాతిస్తే ఇంకో ప్లాంట్ అనేది వస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, నేమ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. సో మనం ఇప్పుడు ప్లాంట్ అంటే రూట్ సిస్టమ్లో డిఫరెంట్ టైప్స్ చూద్దాం. దెర్ ఆర్ 2 types ఆఫ్ రూట్ సిస్టమ్. వన్ ఈస్ ట్యాప్ రూట్ సిస్టమ్, వన్ ఈస్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. సో ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఇట్లా మెయిన్ రూట్ రావడం, థిక్ రూట్ వస్తుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ ప్రైమరీ రూట్. అంటే స్టెమ్ నుంచి స్ట్రేట్ ఒక రూట్ వస్తుంది. ఆ తర్వాత ఈ ప్రైమరీ రూట్ నుంచి వేరే రూట్స్ వస్తూ ఉంటాయి, బ్రాంచెస్ లాగా వస్తూ ఉంటాయి. దీన్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు దీనిలో ఈ ప్లాంట్ చూస్తే దీనిలో మెయిన్ స్టెమ్ మనకి కనబడిందా? కనబడదు. మెయిన్ స్టెమ్ వచ్చింది ఎక్కడన్నా? రాలే కదా. సో దీన్ని ఫైబ్రస్ రూట్స్ అంటాం. ఫైబర్ అంటే ఏంటి? థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. థ్రెడ్స్ లాగా వచ్చినాయి డైరెక్ట్. దీనికి మెయిన్ రూట్ అనేది ఉండవు, డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తాయి అన్నట్టు. ఇది ఫైబ్రస్ రూట్
సిస్టమ్. దీన్ని ఫైబరస్ రూట్ సిస్టమ్ అంటారు. లీఫ్ పార్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని ఏమంటారు? లీఫ్ అంటారు. ఇది లీఫ్. ఇదే లీఫ్ గెస్ చేయగలుగుతారా? ఎస్, గోవా లీఫ్. జామకాయ, జామకాయ చెట్టుది ఆకు ఇది. సో ఇప్పుడు ఈ లీఫ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దీన్ని స్టాక్ అని అంటాము. సో ఈ స్టాక్ అయిపోయాక ఈ గ్రీన్ పార్ట్, ఈ టోటల్ గ్రీన్ పార్ట్ ఫ్లాట్ సర్ఫేస్ ఉంది కదా, దీన్ని మనం లామినా అని అంటాము. ఏమంటాం? లామినా అంటాం. సో ఇక్కడ నుంచి మిడిల్లో స్టాక్ తర్వాత లైన్ వచ్చింది కదా, స్ట్రేట్. ఈ స్ట్రేట్ లైన్ వచ్చింది కదా, దీన్ని మిడ్ రిబ్ అని అంటాము. మిడిల్ ఉంది కదా, మనం ఏమంటాం? మధ్యలో ఉన్న దాన్ని మిడిల్ అంటాం కదా. సో ఇక్కడ మిడ్ రిబ్, దీన్ని మిడ్ రిబ్ అంట. ఈ మిడ్ రిబ్ నుంచి సైడ్స్కి లైన్స్ వచ్చినాయి కదా, దీన్ని వీన్స్ అంటాము. ఏమంటాం? వీన్స్ అని అంటాము. ఈ వీన్స్ నుంచి మళ్ళీ ఫర్దర్గా చిన్న చిన్న లైన్స్గా డివైడ్ అయింది కదా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇగో ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఇట్లా లైన్స్గా డివైడ్ అయింది కదా, దీన్ని వీన్లెట్స్ అంటాం. ఏమంటాం? వీన్లెట్స్ అని అంటాము. సో ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ లీఫ్ అర్థమైంది కదా. సో దీనిలోనే ఈ సర్ఫేస్లోనే మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే స్టొమాటో ఉంటుంది. దీనికంటే ఎక్కువ బ్యాక్లో ఎక్కువ స్టొమాటోలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇంకో టైప్ ఆఫ్ లీవ్స్ చూద్దాం. ఇది ఇంకో టైప్ ఆఫ్ లీఫ్. ఇప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ లీవ్స్ అంటే ఇప్పుడు దీన్ని ఈ అరేంజ్మెంట్ని ఏమంటాం? ఈ వీన్స్ అరేంజ్మెంట్ని ఏమంటాం అంటే వినేషన్ అంటాం. ద అరేంజ్మెంట్ ఆఫ్ వీన్స్ ఇన్ ఎ లీవ్ ఇస్ కాల్డ్ వినేషన్. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వినేషన్. 2 టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి వినేషన్లో. ఇది చూడండి. సో ఇప్పుడు మీరు ఈ 2 లీవ్స్ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఉన్నాయా? లేవు. ఎందుకు సేమ్ లేదు? ఎందుకంటే ఇక్కడ వీన్స్ సైడ్స్కి ఉన్నాయి, కానీ దీనికి స్ట్రేట్గా ప్యారలల్గా ఉంది. ఇది చూడండి, ఇది స్ట్రేట్గా ఈ వీన్స్ ఉన్నాయా లేదా? స్ట్రేట్ సైడ్కి లేదు కదా, ఎలా ఉంది? ప్యారలల్గా ఉంది. సో ఇదే మనం గ్రాస్కి కూడా చూడొచ్చు, ఇలా ప్యారలల్గా ఉంది కదా ఒకదానికి ఒకటి వీన్స్. ఇది ఇంకో టైప్ ఆఫ్ వినేషన్. సో దిస్ టైప్ ఆఫ్ వినేషన్ ఇస్ కాల్డ్ రెటికులేట్ వినేషన్. ఏమంటాం? రెటికులేట్ వినేషన్. దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ వీన్స్ ఇస్ కాల్డ్ ప్యారలల్ వినేషన్. ఏమంటాం? ప్యారలల్ వినేషన్. రెటికులేట్ వినేషన్, ప్యారలల్ వినేషన్. సో మనం ఒక ప్లాంట్ చూసినప్పుడు దీనికి ఫైబరస్ రూట్ సిస్టమ్ ఉంటుందా, ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుందా ఎలా తెలుస్తుంది? ఈ లీవ్స్ చూస్తే తెలుసుకోవచ్చు ఈజీగా మనకి. ఎలా? ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏ వినేషన్ ఉంది? ఏ టైప్ ఆఫ్ వినేషన్? రెటికులేట్ వినేషన్ ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెటికులేట్ వినేషన్ హ్యావ్ ఆల్వేస్ ట్యాప్ రూట్ సిస్టమ్. ఇక రెటికులేట్ వినేషన్ ఉందంటే లీఫ్కి ఆటోమేటిక్గా ప్లాంట్కి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ లీఫ్కి ఏముంది? ప్యారలల్ వినేషన్. ప్యారలల్ వినేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, దానికి ఖచ్చితంగా ఫైబరస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. దీనిలో ఏం సందేహం పడాల్సిన అవసరం లేదు, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం షార్ట్గా చెప్పుకుందాం. ఇప్పుడు ఏం సిస్టమ్ ఉంటుంది? ట్యాప్ రూట్ సిస్టమ్. ఫస్ట్ ఈ లీఫ్ సిస్టమ్ ఏంటి? వినేషన్ ఏంటి? రెటికులేట్ వినేషన్. ఈ రెటికులేట్ వినేషన్కి ఏముంటుంది? ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఈ లీఫ్కి ఏ వినేషన్? ఏ టైప్ ఆఫ్ వినేషన్? ప్యారలల్ వినేషన్. ప్యారలల్ వినేషన్కి ఏముంటుంది? రూట్ సిస్టమ్, ఫైబరస్ రూట్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు తెలిసి మీకు ఈ టాపిక్ అర్థమై ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. సో మనం ప్రతి క్లాస్లో ఒకేసారి 1 అవర్ చేస్తే సో అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు బేసిక్ కాబట్టి. సో నార్మల్గా చిన్న చిన్న టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.